ఫ్రెండ్స్ ఫైనల్గా తెలంగాణ దక్షిణ కాశీ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు చేరుకున్నాము. చాలా బాగా అనిపిస్తుంది ఫైనల్గా. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది, చెప్పలేనంత ట్రాఫిక్ ఉంది. ఎవరైనా బయలుదేరే వాళ్ళు ఉంటే పుష్కరాలకి ముందుగానే బయలుదేరండి. పొద్దున 5 నుంచి బయలుదేరండి, చాలా మంచిది. మీరు అంతగా మించి ఆలస్యం చేసిరనుకో ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారు. ఇప్పుడే అంటే ఇంకా ముందు చూడండి ఎంతమంది ఉంటారు అనేది. చాలా చాలా విపరీతమైన పబ్లిక్ వచ్చేసింది. సో నేనైతే ఫైనల్గా పుష్కరాలకు చేరుకున్నా. ఇప్పుడు గోదావరి దగ్గర ఉన్నా, వెళ్ళి నది దగ్గరికి వెళ్తా, స్నానం ఆచరించేసి సో ఆ శివుడు యముడిని దర్శనం చేసుకుంటా. ఆ శివుడు ఇక్కడ యముడు కూడా ఉంటాడు. ఇక్కడ ప్రత్యేకత అదే. అసలు అది అట్లా ఉండడానికి ఈ కారణం ఏంది, అసలు ఈ యొక్క గుడి గొప్పతనం ఏంది అనేది అక్కడ అడిగి తెలుసుకుందాం, ఓకేనా? సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి పుష్కరాల దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినాం కదా, పక్కన చూసుకుంటే సరస్వతి అమ్మవారు ఉన్నారు. చూడండి ఎంత మంచిగా ఉన్నది అమ్మవారి అలంకరణ. చూడండి ఇక్కడ ఈ డెకరేషన్స్ ఇవన్నీ చూడండి, చాలా బాగున్నది. ఇక్కడ మన వెనకాల చూసుకుంటే ఇక పుష్కరం గోదావరి పుష్కరాల దగ్గరకు వచ్చినటువంటి భక్తులు స్నానం ఆచరించి ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు స్వామివారిది కూడా. సో చాలామంది వచ్చినారు భక్తులు మాత్రము. మనం కూడా అక్కడికి వెళ్దాము, ప్రయత్నం చేద్దాము, ఆ దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. మనకు ముక్తేశ్వర స్వామి వచ్చేసి ఆది ముక్తేశ్వరం అని గోదావరి దక్షిణ వాహిని మళ్ళీ ఉత్తర వాహిని తిరిగే మూలలో స్వామి నాసికరంధ్రాలతో ఉంటారు, ఆది ముక్తేశ్వరం అని. అదే కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం మీద ఒకటి ప్రాణవటం మీద ఒకటి మామూలు లింగం కాళేశ్వర లింగము, రెండోది ముక్తేశ్వర లింగం నాసికరంధ్రాలతోటి ఉంటుంది. ఈ నాసికరంధ్రాలతోటి జలం ఏది మనము అభిషేకం చేస్తామో అదే అంతర్వాహినిగా సరస్వతిగా ప్రాశస్త్యం పొందింది. దీని మీద ఒక మహారాష్ట్ర రాజు పరిశోధన చేసిండు. అనేక లక్షల లీటర్ల క్షీరాన్ని పోస్తే అప్పుడు అమ్మవారు చూపెట్టింది నేను ఇక్కడ ఉన్నాను అని. ఇది ఈ స్థల చరిత్ర. సో ఫ్రెండ్స్ విన్నాం కదా, ఇక్కడ త్రివేణి సంగమం అంటారు దీన్ని. అక్కడ మనం చూస్తున్నది ప్రాణహిత నది ఇక్కడ కలుస్తుంది గోదావరిలో. ఈ గోదావరి ప్రాణహిత కలుస్తుంది, దీన్ని త్రివేణి సంగమం అంటారు. అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు కదా, ఈ మూడు కలయికలను కలిపి త్రివేణి సంగమం అంటారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉన్నాము. చాలామంది భక్తులు వచ్చారు చూడండి, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మొత్తం తెలంగాణ మొత్తం వచ్చారు. సో సూపర్ ఉన్నది కదా, చాలామంది వచ్చారు. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు తొందరగా రండి, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది, చాలా ఎండలు ఉన్నాయి ఇక్కడ. వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నాను, పొద్దున బయలుదేరేసి వచ్చేయండి. మళ్ళీ ఎండ ఎక్కువ అయ్యే సమయానికి రిటర్న్ అయ్యేటట్టుగా చూసుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్ గోదావరి నదిలో స్నానం ఆచరించినాము. తర్వాత నెక్స్ట్ సరస్వతి అమ్మవారు ఉన్నారు ఇక్కడ. అమ్మవారిని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. భక్తుల కోలాహలం మాత్రం చాలా ఉంది, చాలామంది వస్తున్నారు, చాలా చోట్ల నుంచి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు, రాష్ట్రాల నుంచి. మహారాష్ట్ర కానివ్వండి, ఏపీ కానివ్వండి, అక్కడ నుంచి కూడా భక్తులు వస్తున్నారు. చాలా మొత్తం కోలాహలంగా ఉంది ఇక్కడ కూడా చెప్పాలంటే. చూడండి చాలామంది భక్తుల కోలాహలం మాత్రం చాలా ఉంది. చాలామంది వచ్చేసారు భక్తులు మాత్రం. చూడండి వచ్చిన భక్తులకి నదిలో వెళ్ళని వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేసారు. చూడండి ఇక్కడ కూడా స్నానాలు చేసుకోవచ్చు. ఇక మనం ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ కూడా ఏర్పాటు చేసారు, 2 సైడ్స్ ఏర్పాటు చేసారు. ఆ పైన చూసుకుంటే చూడండి అక్కడ అమ్మవారు ఉన్నారు. మనం దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? సో ఇక్కడ అయితే చాలా, ఇంకా ఇక్కడ చూడండి క్రౌడ్ ఎట్లున్నది, కనబడుతున్నారు అనుకుంటున్నా. ఇక్కడ క్రౌడ్ మాత్రం చాలా ఉంది చూడండి, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో నిజంగా చాలామంది భక్తులు ఇంకా అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయినారు, లేకుంటే వాళ్ళు కూడా వస్తుండే. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది, దానివల్ల ఇంకా తక్కువ కనబడుతారు ఇక్కడ. ఇంకొద్దిసేపు అయితే చూడండి చాలా నిండిపోతారు ఇక్కడ కూడా, అంతమంది పబ్లిక్ వచ్చారు. చూద్దాము కాసేపట్లో ఎట్లుంటుంది అనేది, ఇక్కడ క్రౌడ్ మాత్రం ఎట్లుంటుంది అనేది చూద్దాం ఖచ్చితంగా. ఫుల్ అయిపోయారు ఇక్కడ. ఇక్కడ చూస్తున్నాం కదా మనము, చేతిలో ఇట్లా దీపం పట్టుకొని మనకి చూపిస్తున్నారు కదా, అవి తాళపత్ర గంధాలు అండ్ ఆ దీపం చూస్తున్నాం కదా. ఇక్కడ ఏంటంటే హారతి ఇస్తారు అన్నట్టు, గోదావరి నదికి హారతి ఇస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే సాయంత్రం అందరు కూర్చుంటారు,
వివిఐపీలు ఎవరైనా వస్తారు కదా, వాళ్ళ కోసం ఏర్పాటు చేసిరు ఇదంతా. ఆ పైన చూసుకుంటే మనకి అమ్మవారి దర్శనం ఇస్తారు. అక్కడ మనం వెళ్దాము, ప్రయత్నం చేద్దాం, దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అక్కడ. సో ఇక్కడ చూస్తారు కదా, అక్కడ పక్కన చూడండి గంట బెల్ ఉంది, చూసారు కదా, పెద్దగా ఉంది, చాలా పెద్దగా, కెమెరాలో చిన్నగా కనబడుతుంటుంది. ఇది చూడండి ఎంత బాగుంది హంస పైన. సో ఇక్కడ నుంచి చూసుకుంటే చూడండి ఎట్లా ఉంది గోదావరి నది, చూడండి ఎంత బాగుంటుందో. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి సరస్వతి అమ్మవారు ఉన్నారు ఇక్కడ, అమ్మవారి దర్శనం చేసుకుందాము. మీరు కూడా చూడండి అమ్మవారు చాలా బాగున్నారు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ చూడండి గోదావరి నది, ఇక్కడ ఇవి ఏర్పాటు చేశారు ఫ్లవర్స్ టైప్లో చూడండి. అక్కడ చెప్పినా కదా కింద అది కనబడుతుందిగా, చేతిలో మన తాళపత్ర గంధాలు అండ్ ఆ దీపం కూడా ఉంది కదా, దానికి చిహ్నం ఏంటంటే అది నదికి, గోదావరి నది ఉంది కదా, హారతి ఇస్తారన్నట్టు. అక్కడ సాయంత్రం టైంలో ప్రతిరోజు ఈ పుష్కరాలు జరిగిన ప్రతిరోజు హారతి ఇస్తారు సాయంత్రము. ఎవరైనా సాయంత్రం వచ్చి చూడాలంటే చూడండి, చాలా బాగుంటుంది. చూడండి అమ్మవారు, సరస్వతి అమ్మవారు చూడండి బ్యాక్ సైడ్, చాలా బాగుంది కదా విగ్రహం అమ్మవారికి. ఫ్రెండ్స్ మనము పైన మెట్లెక్కి అమ్మవారి నుంచి ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఈ పక్కన చూసుకుంటే శివుడు నందీశ్వరుని విగ్రహాలు ఏర్పాటు చేసారు. చూడండి ఎట్లుందో, కోయంబత్తూరులో శివుడు ఉంటారు కదా, సేమ్ అదే థీమ్తో ఇక్కడ శివుణ్ణి ఏర్పాటు చేశారు చూడండి, ప్రతిష్ఠింపజేసారు. నందీశ్వరుడు కూడా ఇక్కడే ఉన్నాడు చూడండి, సేమ్ అదే థీమ్ అనుకుంటున్నాను నేనైతే, కోయంబత్తూరులో ఉన్నటువంటి థీమే. శివుడు అక్కడ కూడా ఇట్లే ఉంటాడు కదా చూడండి. ఫ్రెండ్స్ తెలంగాణ దక్షిణ కాశీ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో ఉన్నాం కదా ఇప్పుడు మనము. సో గోదావరి నదిలో స్నానం ఆచరించినాము, తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము, సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే అక్కడ మనకు ప్రాణహిత నది కనబడుతుంది చూడండి, ఆ ప్రాణహిత నది మరియు ఈ గోదావరి నది వీటితో పాటు ఈ అంతర్వాహినిగా సరస్వతి అమ్మవారి నది కూడా ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని త్రివేణి సంగమంగా పిలువబడుతుంది. సో ఈ అంతర్వాహినిగా సరస్వతి అమ్మవారి యొక్క నది ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు చేస్తున్నారు. ఇవి మన ఈ తెలంగాణలో ఈ కాళేశ్వరంలో మాత్రమే చేస్తారు, మరి ఎక్కడ జరగవని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాము, శివుడి దర్శనం కూడా చేసుకొని ఇంకా మనము హైదరాబాద్కి బయలుదేరుదాం. ఇంకా ఆల్రెడీ చాలా టైం అయిపోయింది, ఎప్పుడో 3ంటికి వచ్చినాం కదా. వచ్చేటప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, చాలా ఇబ్బంది ఉండే, ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి, చచ్చిపోయినాం అసలు ఎండలకి. ఇప్పటికి కూడా చెమటలు చూడండి ఎట్లా కారుతున్నాయి. సో అంతగానం ఉంది ఫ్రెండ్స్. ఇంకా బయలుదేరుతున్నాము ఆ మహాదేవుడి యొక్క దర్శనము చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ 3 కిలోమీటర్స్ దాకా నడవాలి మనం ఉన్న పుష్కరాల ఘాట్ల నుంచి. కానీ మా చెమటలు చూడండి ఒకసారి, మా ముఖాలు చూడండి ఎట్లున్నాయి. ఇక మావాడైతే మొత్తం ఎటుగా కూడా అయిపోయిండు, అంత వేడి ఉంది, చాలా ఇబ్బంది ఉంది. అందుకే ఏంటంటే మీరు ఎర్లీగా రండి, నేను మరీ ఊరికే చెప్తున్నానే అనుకోవద్దు, చాలా ఇబ్బంది పడతారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మరీ జాగ్రత్త రండి. పొద్దున్నే ఎండ రాకముందుకు ఒక 6ంటికి అట్లా బయలుదేరండి, 6ంటికి 5ంటికి బయలుదేరిన మరీ మంచిది. బయలుదేరి ఇక్కడికి వచ్చేవరకు మీకు ఒక 3 అవర్స్ టైం పడుతుంది. మేబీ రేపు అయితే ఇంకా టైం పట్టవచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ చాలా అయిపోయింది ఇక్కడ ఫుల్. ఈరోజే చాలా ట్రాఫిక్ ఉన్నది, ఇంకా రేపటి నుంచి మరీ ఎక్కువ ఉండొచ్చు అని అనుకుంటున్నా. సో అందుకనే మీరు ఎంత వీలైతే అంత తొందరగా బయలుదేరి రండి, స్వామి దర్శనం చేసుకోండి, అంత మంచి జరగాలని కోరుకుంటున్నా. అలాగే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఓకేనా. మరిన్ని మంచి వీడియోలు వస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు మన శివుడి దర్శనం చేసుకుందాము వెళ్ళి. మరి ఫ్రెండ్స్ తెలంగాణ దక్షిణ కాశీ కాళేశ్వరము సరస్వతి పుష్కరాల్లో స్నానం ఆచరించేసి ఇంకా సరస్వతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం కదా. శివ దర్శనానికి బయలుదేరాము, టెంపుల్ దగ్గరలో ఉన్నాము. ఇంకా స్వామి దర్శనానికి వెళ్దాము. లోపల కెమెరా అలో చేయరు నాకు తెలిసి, ఒకవేళ అలో చేస్తే నేను చూపిస్తా, లేదంటే దర్శనం చేసుకొని వచ్చినాక మళ్ళీ కలుద్దాం, ఓకేనా. ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము, మెయిన్ టెంపుల్ దగ్గరికి. ఇక్కడ చూడండి, ఇక మనం ఇక్కడ షూస్ కూడా వదిలేసి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోదాము. ప్రస్తుతానికి మనం ఎంట్రన్స్లో ఉన్నాం చూడండి, గోపురం కూడా కనబడుతుంది కదా చూడండి.
పుష్కరాలకు రండి మీరు కూడా. ఎప్పుడో 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కదా ఈ పుష్కరాలు. సో ఇలాంటివి మనము ఖచ్చితంగా మనము అటెండ్ చేయాలి, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనము టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాము, వెళ్ళి స్వామి దర్శనం చేసుకుందాము. సో కెమెరా అక్కడ అలో చేస్తేనేమో చూపించగలుగుతాను, లేదంటే దర్శనం తర్వాత మళ్ళీ కలుద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. లోపలికి వచ్చేసినాం, ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. చూడండి టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో దర్శనం చేసుకుందాము. ఒకవేళ నన్ను అలో చేస్తే, కెమెరాతో అలో చేస్తేనేమో చూపించగలుగుతా, లేదంటే వచ్చిన తర్వాత కలుసుకుందాం, ఓకే ఫ్రెండ్స్. మనం ప్రస్తుతానికి టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. లోపల కెమెరా అలో లేదని చెప్పారు, అందుకే నేను మళ్ళీ కెమెరాతో కాకుండా మొబైల్లో తీసి చూపిస్తున్నాం మీకు, చూడండి. సో లోపలికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. దర్శనం మాత్రము వాళ్ళు యూట్యూబ్ అని చెప్తే స్పెషల్గా పంపించేసారు. స్వామి దర్శనం అంత బాగా జరుగుతుంది, చూడండి ఫ్రెండ్స్. లోపలికి రాగానే నందీశ్వరుడు ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుంది. అదేవిధంగా అసలు డెకరేషన్ చేసారు, సూపర్ అనిపించింది. అండ్ టెంపుల్ అయితే 2 కళ్ళు సరిపోవు చూడడానికి. నేను ఆ ద్వారం నుంచి వచ్చిన, ఇదంతా చూడండి. ఇంకొక ద్వారం కనబడుతుంది, ఇక్కడ 4 ద్వారాలు ఉంటాయి. మనం 2 ద్వారాలు చూసుకున్నాం కదా, ఇంకొక ద్వారం చూసాము. ఆ డెకరేషన్ చూడండి ఎట్లా అనిపించిందో చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ద్వారం చూస్తాం చూడండి, 3వది. అసలు చాలా బాగుంది అసలు టెంపుల్ మాత్రము. మీరు ఇప్పుడు కాకుండా కూడా మామూలు టైంలో కూడా ఒకసారి వెళ్ళి చూసిరండి, దర్శనం చేసుకోండి. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిది ఇంకొక ద్వారం కనబడింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము స్వామివారి దర్శనం వెళ్ళేసి వస్తున్నాం. ఇంకా చూడండి చాలా బాగుంటుంది అసలు. ఇంకా చూడండి కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు దర్శనం చేసుకున్నాము, చాలా బాగా అనిపించింది. 2 లింగాలు ఒక్కడే దగ్గర. ఫ్రెండ్స్ దర్శనం అయితే చేసుకున్నాము. కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు. కాళేశ్వరుడు అంటే యమధర్మరాజు, ముక్తేశ్వరుడు అంటేనేమో శివుడు అంట. ఇక్కడ 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాల నుంచి స్వామిని ఎక్కడి నుంచి అయినా దర్శనం చేసుకోవచ్చు అంట. 4 ద్వారాలు ఉంటాయి, 4 లింగాలు, అదే విధంగా 4 నందీశ్వరులు ఉంటారు, 4 ఉంటారంట. చూడండి. సో దర్శనం అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. చాలా బాగుంది చూడండి. టెంపుల్ మాత్రం సూపర్ ఉన్నది. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు మిగతా టైంలో ఒక్కసారి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి, ఓకేనా. కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు. కాళుడు అనగా యమధర్మరాజు, ముక్తీశ్వరుడు అనగా శివుడు. ముక్తీశ్వరుని పైన 2 నాసికారంధ్రాలు ఉంటాయి. వాటిలో మనం ఎన్ని లక్షల మీద నీళ్ళు పోస్తుందని గోదావరికి వెళ్ళిపోతుంది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతి, ఈ 3 నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటారు. అసలు 2 లింగాలు ఒకే పట్టం పైన ఎందుకు ఉంది అనే ప్రశ్న మనకు ముందుగా వస్తుంది. మనం గమనించినట్లయితే బయట యమగోణం అనేది ఒకటి ఉంది. ఆ యమగోణం దగ్గర 12 సంవత్సరాలుగా యముడు అఘోరమైన తపస్సు చేసిండు. ఎవరి కోసం? ఈశ్వరుని కోసం, శివుని కోసం. శివుడు ప్రత్యక్షమైన తర్వాత యమధర్మరాజు అంటాడు, అయ్యా శివయ్య, అందరూ మీ యొక్క స్వర్గలోకానికి వస్తున్నారు తప్ప నా యొక్క నరకలోకానికి ఎవరు వస్తలేరు, ఎవరు రావాలనుకోవట్లేదు. మరి అలాంటప్పుడు నేను నరకలోకాల నుండి చేసే పని కూడా ఏమిటి అని అన్నప్పుడు శివుడు అనే మాట, కాళేశ్వరుని క్షేత్రంలో ఒకే బాణపట్టం పైన కాళేశ్వరుడి రూపంలో నువ్వు, ముక్తేశ్వరుడి రూపంలో నేను, ఇద్దరము స్వయం అయిందాము. ముందుగా ఎవరైతే యమధర్మరాజుని దర్శనం చేసుకున్న తర్వాత శివుని దర్శనం చేసుకుంటారో వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తానట్టుగా చెప్తారు. కాశ్యాత్ మరణాన్ముక్తి, ముక్తీశ్వరం దర్శనాన్ముక్తి. కాశీలో చనిపోయిన వారికి మోక్షం ప్రసాదిస్తున్నాడు కాశీ విశ్వేశ్వరుడు. కాళేశ్వరుని క్షేత్రంలో దర్శనం చేసుకున్నంత మాత్రాన్ని మన కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు మనకు ముక్తి ప్రసాదిస్తున్నాడు అన్నట్టు. యావత్ ప్రపంచ వ్యాప్తంగా మనం ఎక్కడా చూసుకున్నా గానీ ఒకే బాణపట్టం పైన 2 శివలింగాలు ఏంటి లేవు. అందులోనూ యమధర్మరాజుని లింగ రూపంలో కూడా మన కాళేశ్వరం క్షేత్రం మాత్రమే. కాళేశ్వరుని క్షేత్రంలో 4 ద్వారాలు, 4 నందులు ఉండడం ఇక్కడ విశేషము. 4 ద్వారాలు, 4 నందులు ఉండడం వలన మనం ఎటువైపు నుంచి దర్శనం చేసుకోవచ్చు. 4 ద్వారాలు, 4 నందులు, 4 ముఖాలు, ఇంకొక ముఖము ఊర్ధ్వముఖము, ఇవన్నీ కలిపి పంచముఖులు. కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు అనేవారు పంచముఖులు. ఫ్రెండ్స్ విన్నారు కదా టెంపుల్ యొక్క విశిష్టత, గొప్పతనము ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది, మంచిగా దర్శనం కూడా చేసుకున్నా. ఈ టెంపుల్ మిస్ చేయకండి, మీరు ఖచ్చితంగా ఒకరోజు రండి, స్వామివారి దర్శనం చేసుకోండి. ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని, యమధర్మరాజుని, శివుడిని, ఓకేనా ఫ్రెండ్స్. దర్శనం అయిపోయింది, ఆ శివయ్య దర్శనము, కాళేశ్వరుని దర్శనం కూడా అయిపోయింది. చాలా బాగా జరిగింది. మేము అనుకున్న దానికంటే కూడా గొప్ప దర్శనం జరిగింది. మామూలుగా అంటారు కదా, శివుడు ఆజ్ఞలు అయితే శివైన కుట్టదు అని చెప్పేసి. మేము అనుకున్నాము ఎంత దర్శనానికి ఎంత టైం పడుతుందో అనుకున్నాం, కానీ చాలా తొందరగా అయిపోయింది దర్శనము. సో ఇప్పుడు చూసుకుంటే ఒకటి స్టోరీ చెప్తాను నేను. ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అని రాసి ఉంది కదా. కాళేశ్వర అంటే యముడు,
ముక్తేశ్వర అంటే శివుడు. సో వీరిద్దరు ఇక్కడ శివరూపంలోనే ఉంటారు, లింగ రూపంలోనే ఉంటారు ఇక్కడ. అండ్ ఇంకోటి ద్వారాలు 4 ఉంటాయి. దాంతోపాటు లింగాలు కూడా 4 ఉంటాయంట. నందీశ్వర్లు కూడా 4 ఉంటాయంట. ఈ 4 ద్వారాల నుంచి ఎక్కడి నుంచి దర్శనం చేసుకున్నా శివయ్య నందీశ్వరుడు దర్శనం ఇస్తారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. నాకైతే చాలా బాగా అనిపించింది టెంపుల్. మీరు కూడా దగ్గరలో అయినా దూరంలో ఉన్న వాళ్ళైనా ఒకరోజు కేటాయించండి స్వామివారికి. చాలా బాగున్నది టెంపుల్. ఈ ప్రదేశం కూడా చాలా బాగుంది. ఒకసారి కేటాయించి స్వామివారి దర్శనం చేసుకోండి. మీ అందరికీ మంచి కలగాలని ఆ శివయ్యని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.